ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ కుటుంబం క్షేమంగా ఉందా? ప్రతిరోజు మీకోసం బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. వారందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి రాజమండ్రిలో ప్రారంభించబడిన ఈ పరిచర్యను దేవుడు శాఖోపశాఖలుగా విస్తరింప చేస్తూ ప్రపంచంలో అనేక దేశాల్లో వ్యక్తిగతంగా అడుగుపెట్టి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా లేదా ఈ యూట్యూబ్ ద్వారా ఇంకా అనేక దేశాల్లో ఉన్న దేవుని ప్రజలను చేరుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. నేను రీసెంట్గా అనేక దేశాలు తిరుగుతున్నప్పుడు అనేక మంది దేవుని ప్రజలు ఇస్తున్న సాక్ష్యం ఇదే. ఈ ఉదయకాలం మీరు అందిస్తున్న వాగ్దాన సందేశాల ద్వారా మేము చాలా దీవెన పొందుతున్నాం. ప్రతి పని ఈ వాగ్దాన సందేశం విన్న తర్వాతే ప్రారంభిస్తున్నాము. తద్వారా రోజంతట్లో కావలసిన ధైర్యాన్ని పొందుకుంటున్నామని చాలామంది చక్కని సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. వాటన్నిటిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 146వ కీర్తన 8వ వచనం చదువుకుందామా? సామ్ 146 and verse 8. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూసాం. ఒకటి తెరవ చేయువాడు, రెండవది లేవనెత్తువాడు, మూడవది ప్రేమించువాడు. ఈ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఈరోజు మనం గమనించాలి. గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయడానికే దేవుడి లోకానికి వచ్చారు. మనందరికీ శారీరకంగా మంచి కన్నులు ఉన్నాయి, అవి బాగానే కనబడుతున్నాయి. ఆ కన్నులతో రకరకాల వాటిని చూడడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయా? మన మనోనేత్రం తెరవబడిందా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? చాలామంది తెలియక ఆయన క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటారు. చాలామంది తెలియక యేసు ప్రభువు అనగానే విదేశీయుల దేవుడు లేదా విదేశీ మతం, మన దేశానికి సంబంధించింది కాదని కొంతమంది వాదించడం కూడా మనం చూస్తున్నాం. దేవునికి కూడా విదేశీయతను, ప్రాంతీయతలను ఆపాదించే దౌర్భాగ్య స్థితిలోనికి మనం వచ్చేసాం. సరిహద్దులు వేస్తున్నాం దేవునికి. దేవుడు అక్కడే ఉండాలి, అది దాటి రాకూడదు, ఆ దేశం వరకే ఆయన పరిమితం, ఈ దేశానికి రాకూడదు అనే ఒకలాంటి ఆధ్యాత్మికమైన గుడ్డితనం మనిషి కలిగి ఉన్నాడు. అసలు దేవుడు అనే మాటకు అర్థం కొంతమంది తెలుసో లేదో అనిపిస్తుంది. దేవుడు అనగా స్వయంభవుడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. ఆయనకు బౌండరీలు ఏ ఒక్కరు వేయలేరు. నేను ఎక్కడే ఉంటానో, ఇంతకు మించి నేను రాలని దేవుడు ఎప్పుడు అనడు. ఆయన అందరికీ చెందినవాడు, అందరికీ కావలసిన వాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఆయన. దేవుడి లోకానికి ఎందుకు వచ్చారంటే ఆధ్యాత్మికమైన గ్రుడ్డితనంలో ఉన్న మనుషులను విడుదల చేయడానికి ఆయన లోకానికి వచ్చారు. నేను ఆ కళ్ళు తెరవ చేయాలని, తద్వారా దేవుని మహిమను, ఆయన సువార్తలో ఉన్న ప్రకాశతను మనం చూడాలని దేవునికి ఆలోచన. పౌలు మహాశయుడు అంటాడు కొరింథీయులకు రాస్తూ, ఈ యుగ సంబంధమైన దేవుడు అవిశ్వాసులైన మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాడు. అందును బట్టి వాళ్ళు క్రీస్తు మహిమను చూడలేకపోతున్నారని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు. అపవాది యొక్క ప్రప్రదమైన కార్యం ఏంటంటే నీ కన్నులు మూసేయడమే. నీ కన్నులు మూయబడినప్పుడు దేవుని మహిమను చూడలేవు. ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, సిలువలో ఆయన నీ కోసం చేసిన ఆ త్యాగం ఎంత విలువైందో, ఇలాంటివన్నీ కూడా నీకు కనబడవు. ఎందుకోసం అంటే ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి కాబట్టి. కానీ ఎప్పుడైతే నేత్రాలు తెరవబడాలని కోరుకున్న ప్రభు దగ్గరికి వస్తామో, ఆయన మన కన్నులు తెరవ చేయడం మాత్రమే కాదు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను చూడగలిగే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. ఎంతోమంది కన్నులు యేసు ప్రభు తెరవ చేశారు. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎరికో ప్రాంతంలో గుడ్డి భిక్షకుడైన భర్తిమై ఉన్నాడు. అతడు పుట్టుక గుడ్డివాడని బైబిల్ సెలవిచ్చింది. పుట్టుక నుండి అంధుడే. అయితే యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నాడని తెలిసి కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని. అనేక మంది ఊరకుండమని అతను గద్దించారు, కానీ అతడు మరి బిగ్గరగా కేకలు వేసాగినని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు అక్కడ ఆగి ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకురమ్మన్నప్పుడు భర్తిమైని తీసుకొచ్చారు. ప్రభు అడిగారు, ఏం చేయాలని కోరుతున్నావు అంటే, నా కన్నులు తెరవ చేయ ప్రభు అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అతని కన్నులు తెరవ చేశారు. అతడు ప్రభు వెంట వెళ్ళాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు వెంట మనం సాగి వెళ్ళాలి అంటే, ఆయన ఔన్నత్యాన్ని మనం చూడాలంటే, ఆయన మహిమను మనం చూడాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి, ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలి. గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కృంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తువాడు. ఏ రకమైన సమస్య ద్వారా నువ్వు కృంగిపోయావు ఈరోజు? ఏ రకమైన ఇబ్బంది నిన్ను బాగా నిరుత్సాహపరుస్తుంది? యవనస్తులు చాలామంది ఈ రోజున అతి తీవ్రమైన డిప్రెషన్లకు వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? ఏదో రకమైన సమస్యలు వారు ఎదుర్కొంటూ, ఒకవేళ ఉద్యోగంలో రాణించలేకపోవడం కావచ్చు,
పరీక్షల్లో ఉత్తీర్ణత రావట్లేదని కావచ్చు, వారు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నామని కావచ్చు, వివాహం జరగట్లేదనో, పిల్లలు పుట్టట్లేదనో, ఆర్థిక సంబంధ పరిస్థితులు సరిగా లేవనో ఎంతోమంది ఈ రోజున దుఃఖము, వేదన, నిరుత్సాహంలో వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడంటే నిన్ను లేవనెత్తడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ చేయానికి అందించడమే. ఇష్టపడి ప్రభువా నన్ను లేవనెత్తండి అయ్యా, నేను నీకు మహిమకరంగా బ్రతకాలనుకున్నా. నా జీవితంలో ఏమైనా కొదువులు ఉండొచ్చు, కొరతలు ఉండొచ్చు, కానీ నా జీవితంలో నిన్ను గట్టిగా పట్టుకోవాలని ఆశిస్తున్నాను. ప్రతి పరిస్థితిలో నన్ను బలపరిచే దేవుడు నీవు ప్రభువా. నా జీవితం ద్వారా నీ నామాన్ని మహింపరుచుకో ప్రభువా అని ప్రార్థనాపూర్వకం నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఎలాంటి ప్రతిబంధకాన్ని దేవుడు తొలగించి నీకు సంపూర్ణమైన విజయాన్ని దయచేయగలడు. అంతమాత్రం కాకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నేను ప్రేమించే దేవుడు. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదండి, నా కన్న కొడుకులే దూరం అయిపోయారండి, వారు నన్ను ప్రేమించలేదని ఏడుస్తున్నావా? ప్రియ తండ్రి, ఏడుస్తున్నావా? నీ భార్య నిన్ను ప్రేమించట్లేదను, నీ పిల్లలు నిన్ను ప్రేమించట్లేదని, ఒంటరిగా నేను వదిలిపెట్టేశారని ఏడుస్తున్నావా? అనేక మంది ఈ రోజుల్లో ప్రేమ దొరకట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని ప్రేమ నీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంది. గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ వెర్ ఎవర్ యూ ఆర్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమ సమృద్ధిగా నీ మీద కృమ్మరించబడుతుంది. ప్రభు అని యేసుక్రీస్తు వారి శిలువలో నీ కోసం నా కోసం మరణించడం వలన తన ప్రేమను ఆయన వెల్లడి చేశారు. ఆ ప్రేమ గొప్పది. అలాంటి ప్రేమలో నీవు నేను ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. ప్రభు మనల్ని కన్నులు తెరవ చేయగలిగిన వాడు, కృంగిన వారు లేవనెత్తువాడు, ఆయన మనల్ని ప్రేమించేవాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్మరించుకుని ఈ రోజంతా ప్రభు కోసం బ్రతుకుదాం. దేవుడు మనల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ప్రేమగల తండ్రి, కృపగల నాథుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా కన్నులు తెరవ చేయడానికి ఈ లోకానికి వచ్చావు. మమ్మల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నావు. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కృంగుదల్లో, వేదంలో, నిరాశలో ఉన్నారో, ఓటమిలో ఉన్నారో, అయా నీ ప్రేమను తెలుసుకుని నీ కృపలో వర్ధిల్లను ఆశపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి నీ కృపలో స్థిరపరచండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారి దేహంలో పరిపూర్ణమైన స్వస్థత దాయిచేయండి. మానసికంగా కృంగిన వారు లేవనెత్తండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని అందరూ మీరు వాడుకున్నామని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.